రాజు ఒక వైద్యుడు అనంతమైన ధర్మతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునై ఆ మార్గంలో పోతూ రాత్రి చేసినటువంటి వ్రతను చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు చేయండి అని ప్రార్థించారన్నమాట. వైశ్యుడు అట్లు అడగా రాజు ఇలా చెబుతున్నారు అని ప్రతిజ్ఞ చేశారన్నమాట. ఒక దినమున లీలావతి ధనంది నాథ మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతము చేస్తానని ప్రతిజ్ఞ చేసేది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతము చేయండి అని అడిగారన్నమాట. అందులో కాదు అమ్మాయి వివాహ సమయంలో వ్రతం చేస్తానని అప్పటికి ఆమె సమాధానం చెప్పి వ్యాపారముకై పట్టణంలోకి బయలుదేరి వెళ్ళిపోయినన్నమాట. తర్వాత కొంతకాలముకు కళావతికి యుక్త వయస్సు వచ్చిన చూసి ఒక దూతను పిలుచుకొని వచ్చి నీవు పోయి అమ్మాయికి తగిన వరుని గదికి చూసుకురమ్ము అని చెప్పుకుంటున్నమాట. అయితే త్వరతరగా ఆ యొక్క కుమార్తెకు కళావతికి మహావైభవభేదంగా పెళ్లి చేశానన్నమాట. ఆ ఆనందంగా నుండి ఆ వయసులో సత్యనారాయణ స్వామి వ్రతం విషయం మర్చిపోయాను. అందులో సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై ఆగ్రహం వచ్చినన్నమాట. అప్పుడు వ్యాపారికుడైన అల్లుడు ఆ వైశ్యుడు కూడా ఇద్దరు కూడా వ్యాపారితో బయలుదేరి సముద్ర తీరములకు రత్నసానపురంకు వెళ్ళిపోయినన్నమాట. ఆ రత్నసానపురమున చంద్రకేతు అని మహారాజు పరిపాలిస్తున్నారు. సాధువు లేకపోవడం వలన సత్యనారాయణ స్వామికి ఆ యొక్క వైశ్యునిపై కోపం వచ్చడం, వీరికి ఏ కారణం లేకుండా దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక. ఆ రత్నసానపురమున ఆ రాత్రి యందు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించుకొని దొంగలు ఆ వర్తకులున్న చోటికి చేరుకున్నారన్నమాట. రాజభట నలుగురున వెతుకుతూ తమ దగ్గరకు వచ్చిన చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయారన్నమాట. రాజభటులు ధనమును అక్కడ ఉంట చూసి ఆ వైశ్యుల దొంగలు వారిని నిశ్చయించుకొని వారిని కట్టి రాజుగడకు తీసుకొని వెళ్ళిపోయి రాజు కారాకును బంధించండి అని ఆజ్ఞాపించారన్నమాట. ఇక ఎంత ప్రార్థించిన వారి మాట వినేవారు ఎవరు ధనవంతియో తన ఆధీనం భావించుకొని సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తెలు అనేక కష్టములు పాలై వారి గృహంలో ధనవంతి చోరుడు అపహరించుకుని మరియు లీలావతికి రోజు తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తుకొని బ్రతుకుతున్నది. కళావతి అన్నం లేక తిరుగుతుండెను. ఆమె యొక్క దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణ ఇల్లు వారికి ప్రార్థించనన్నమాట. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఇల్లు ఆలస్యంగా చేరుకుంది. తల్లి కళావతి చూసి ఇలా అంటుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ నుండి అని గద్దించనన్నమాట. అప్పుడు కళావతి ఇలా అంటుంది, అమ్మ ఒక బ్రాహ్మణుడు ఉన్న సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా చూసి ఆ వ్రతములంత వరకు అక్కడనే ఉండి ప్రసాదం కూడా మీకోసం తీసుకుని వచ్చదని అని చెప్పనన్నమాట. అది విని లీలావతి సంతోషించి నేను కూడా ఆ యొక్క వ్రతము చేస్తానని మనస్సులో సంకల్పించను. ఆ యొక్క వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతో మిత్రులతో యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి ఇలా అంటుంది, ప్రభు మా యొక్క అపరాధమును మా యొక్క తప్పులను క్షమించి నా భర్తలు అల్లుడు సుఖముగా ఇల్లు చేరకుండా అనుగ్రహింపవే అని ప్రార్థించనన్నమాట. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయడం వలన స్వామి ఆనందానికి లోనై ఆ చంద్రకేతు మహారాజులతో కలలో ఆ రాత్రి యందు సాక్షాత్కరించి ఇలా అంటున్నాడు, అన్యాయంగా బంధించబడి ఉన్న ఇద్దరు వైశ్యులను ప్రాతకాలం ముందే విడిచిపెట్టుము, వారి ధనవంతులు ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనం ఏదో అని చెప్పి కలలో మాయమైపోయినట. మరునాడు సూర్యోదయంలో వెంటనే రాజు మంత్రి పురోహితులు పిలిపించుకుని వచ్చి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కలను సౌరవ వారందరికీ చెప్పేసి ఏకాభిప్రాయంగా ఆ యొక్క వైశ్యులను బంధువులతో చేసుకురని బట్టలకు ఆజ్ఞాపించడం. రాజులను తీసుకుని వచ్చింది. ఆ వైశ్యుడు రాజు నమస్కరించి రాజు ఇంకా తమకెట్టి శిక్ష విధించడానికి భయభ్రాంతులైంది. అప్పుడు ఇలా అంటున్నారు రాజు, పోయి దైవప్రాంతి కూడిన వలన మీకు దుఃఖం సంభవించడం, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి ఆ యొక్క రాజు వారికి అనేక విధములుగా కొనియాడి స్వాధీనం చేసుకున్న దానికి మహారాజు వారి ఆదరణలో సుఖసుఖంగా మీరు మీ ఇంటికి పోవచ్చును అని చెప్పినన్నమాట. వైశ్యుడు రాజు నమస్కరించి అనేక కొనియాడి తమ దారుణ పోసింది. సత్యనారాయణ స్వామి వారికి తృతీయోధ్యాయ సమాప్త. ఓం యాప్రేయాస్పాయ స్వస్మనే వాస్తవివ సోదాస్థానం చంద్రగుమద
సత్యనారాయణ స్వాముల వారికి ఆపదముగలవాడ అనాదర్శగా గోవిందా గోవిందా అరాం చతుర్వేద్యా ప్రారంభ పిదవ ఆ వయసులో త్రోవ తీర్థయాత్ర సేవించు నమో నమః. ధర్మాన్ సమాన్యాసం దేనాన్ మహిమాన్ సుదేనోరే బలో సత్యనారాయణ స్వాముల వారికి కుండలాయ తులసీ వనమాలికాయ జలజ మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజానురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం మంగళం పవిత్ర కార్తీక మాసం శివకేశవుల ప్రీత్యర్థం ఏకాదశి దీన్ని పురస్కరించుకొని ఈరోజు శివకేశవుల ఆలయం శ్రీకృష్ణ దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలకు విశేషమైన స్పందన వచ్చి నల్లగొండ పట్టణ నలుగురు నుంచి వందలాది భక్తులు హాజరై స్వామివారిని అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్తీక మాసంలో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయంలో దేవదేవుడైన శ్రీకృష్ణుడికి శివుడికి విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రేపు సోమవారం నాడు ఉమామహేశ్వర స్వామి వ్రతాలు, ఆ తర్వాత చండీ యాగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత దీపోత్సవాలు, కుంకుమ పూజలు, లక్ష్మీ అమ్మవారికి క్షీరాభిషేకం, చాలా కార్యక్రమాలు మన దేవాలయ అర్చకులు శర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్నందుకు శర్మ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా భక్తులకు కూడా పరిసర ప్రాంతాల నుంచి నలుమూల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.